హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి. ఇద్దరి మధ్య మొదటి రోజు నుంచి సామరస్యం కుదరడం లేదు. ఎడమొహం పెడమొహం అయ్యింది ఇద్దరిది. ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా లోపం ఉంది లతలో అని అతని అనుమానం. ఒక నెల రోజులు కొత్త మోజులో, కోరికల వేడిలో కాస్త సౌమ్యంగా మాట్లాడింది అతనితో లత. తన పట్ల అతనికి ఏమీ కుతూహలం, ప్రేమ, అభిమానం ఏమీ లేవని, కేవలం డబ్బు కోసం చేసుకున్నాడన్న అపోహ ఆమె మనసులో మరీ బలంగా నాటుకుంది. ఎన్నో పుస్తకాలలో, సినిమాలలో నూతన దంపతులు ఒకరికొకరు వదలకుండా అనుక్షణం ఉంటారని, స్వీట్స్ నథింగ్స్ చెప్పుకుంటారని, ఒకరి కళ్ళలోకి ఒకరు చూసి మైమరుస్తారని, ఏవేవో చదివినవన్నీ తనకి అనుభవంలోకి రాలేదని ఉక్రోషపడేది. తను అవిటిది కనుక భర్తకి తన మీద ప్రేమ లేదని మనసులో దహించుకుపోయేది. ఆ కోపం, ఉక్రోషం అంతా మాటలల్లో చూపిస్తూ ప్రసాద్ని ఎత్తిపొడిచి హేళన చేసి, ప్రతి నిమిషం అతను తన డబ్బు మీద బతుకుతున్నాడని, తను అతన్ని అందలం ఎక్కించినట్టు గుర్తు చేసి, అతని మొహం అనుమానంతో నల్లబడితే చూసి ఏదో కసి తీరినట్లు తృప్తిపడేది. ప్రతి మాటకి పెడర్థాలు తీసి రాద్ధాంతం చేసేది. అబ్బబ్బా, వేలకి లేకుండా ఈ డ్రైవరు ఎటుపోయాడు? ప్రసాద్ ఓసారి అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సి వచ్చి విసుక్కున్నాడు. కారులో తప్ప కాలు కింద పెట్టరా గావోలు దొరగారు? కారులో పుట్టి పెరిగినట్టు ఏం ఫోజు? నడమంత్రపు సిరి హేళనగా నవ్వింది లత. పక్క మీద కూర్చుని గదిలో ప్రసాద్ చేసే ప్రతి పనిని విమర్శించడమే పని అన్నట్టు డ్రెస్సు అవుతూ సెంటు స్ప్రే చేసుకుంటే తేరగా వచ్చిందానేమిటి అలా వంపుకుంటున్నారు? మీరు సూటేసుకోవడం ఇదేనా మొదటిసారి అని నవ్వేది ప్రసాద్ని చూసి. అబ్బబ్బో, బెడ్ కాఫీ తాగుతున్నారే, ఇదెప్పటి నుంచి అలవాటు? ఏ సినిమాలో చూసారేమిటి అని సందు దొరికితే హేళనగా మాట్లాడేది ప్రసాద్ పట్ల. అతని అలవాట్లన్నీ ఎత్తిపొడిచేది. అతనే క్షణంలోనూ ఆమె డబ్బు మీద బతుకుతున్నానన్న విషయం మర్చిపోనిచ్చేది కాదు. ఇంట్లో ఉండే లత ఎత్తిపొడుపులు భరించలేక అతను వీలైనంత వరకు ఆఫీస్లో గడపసాగాడు. అతను ఆఫీసు నుంచి ఆలస్యంగా వచ్చినా 1,00,000 ప్రశ్నలు వేసి, ఆఫీసు నుంచి ఆలస్యంగా వచ్చినందుకు రాద్ధాంతం చేసేది. నీ ఎదురుగా కూర్చుని నీ ఎత్తిపొడుపులు భరించాలంటావా? ఏం అబద్ధాలా అవి అని లత అంటూ, అబద్ధాలు కాకపోయినా నిజం 10 సార్లు చెప్పినా వినేవాళ్ళకి వెగటుగా ఉంటుంది. నీ డబ్బు మీద బతుకుతున్నానని, లేనివాడినని ఎన్నిసార్లు రోజుకి అంటే నీకు తృప్తి ఉంటుంది? ప్రసాద్ తీక్షణంగా అన్నాడు ఒకరోజు. ఉన్న మాటంటే అంత ఉలికెందుకు? హాస్యంగా అంటే హాస్యం. మొగుడ్ని దరిద్రుడని పదే పదే చెప్పడం హాస్యం. లత, నాకు అభిమానం అన్నది ఉంటుందని మర్చిపోకు. నీ డబ్బు కోసం కాకపోతే నీలాంటి అవిటిదాన్ని చేసుకునే కర్మ నాకేం లోటు? లక్షలు కాకపోయినా ఏదో ఉద్యోగం చేసుకుని భార్య బిడ్డలను పోషించుకోగలను. పదే పదే ఇంకా నన్నెత్తి పొడిస్తే ఊరుకోను.
ఓ రోజు తీవ్రంగా మనసు గాయపడగా అన్నాడు ప్రసాద్. ఆ మాటలకి అంత గట్టిగా ఆమె జన్మలో ఎవరు ఎదిరించి మాట్లాడలేదేమో. చూస్తుండగానే లత మొహం ఎర్రబడిపోయింది. కళ్ళు తీక్షణమైపోయాయి. ఆ తర్వాత లత ఎంత హంగామా చేసిందో చూసిన ప్రసాద్ బిగ్గచచ్చిపోయాడు. నన్ను అవిటిదంటావా, కుంటిదంటావా? చూడు, నీ కాళ్ళు రేపటికి పడిపోతాయి. నీ కాళ్ళు విరిచేస్తాను. నా డబ్బు తింటూ నన్ను తిడతావా? చేతికందిన వస్తువులన్నీ అతని మీద విసిరేసింది లత. తలగడలు, పుస్తకాలు, ట్రాన్సిస్టర్, మందు సీసాలు, బ్యాటరీ లైట్లు, అందుబాటులో ఉన్నవన్నీ విసిరేస్తూ ఏ కింద జాతుల వారో రోడ్డున పడి తిట్టుకుంటున్నట్టుగా నానా తిట్లు తిట్టి పెద్ద పెద్ద పెట్టున గోల ఆరంభించింది. ఆ కేకలకి, ఆ ఏడ్పులకి కింద నుంచి తల్లి, తండ్రి, నౌకర్లు, చాకర్లు అంతా పరిగెత్తి వాళ్ళ గదికి వచ్చేశారు. అంతవరకు లత ఎత్తిపొడుపులు, తను బాధపడడం అంతా ఇద్దరి మధ్య ఉండిపోయాయి. కానీ ఆ నోటితో అంతా బట్టబయలయ్యింది. డాడీ, వీడిని పొమ్మను, ఇంట్లోంచి పొమ్మను. నన్ను కుంటిదానన్నాడు. పొమ్మను డాడీ, నిన్ను చంపేస్తాను. ఆ పిచ్చి ఆవేశం చూసి ప్రసాద్ చకితుడై నోట మాట రానట్టు నిలబడిపోయాడు. తల్లి వచ్చి కూతుర్ని పొదివి పట్టుకొని ఓదారుస్తూ, బుజ్జగిస్తూ మాట మరిపించడానికి ప్రయత్నించసాగింది. నారాయణమూర్తి గారికి సగం విషయం అర్థమయ్యి ప్రసాద్ మాడిపోయిన మొహం చూసి అతనక్కడుంటే లత ఆవేశం మరింత ఎక్కువ అవుతుందని లాక్కెళ్ళినట్టే వేరే గదిలోకి లాక్కెళ్ళిపోయాడు. అక్కడ ప్రసాద్ ద్వారా ముందు నుంచి లత వైఖరి అంతా విని నిట్టూర్చాడు. బాబు, దానికి ఏ లోటుండడం వల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోయి ఎవరన్నా దాన్ని లోకువగా మాట్లాడితే పిచ్చి ఆవేశం వస్తుంది. చిన్నప్పటి నుంచి ఒక్కతే అవడం వల్ల మంకుతనం ఎక్కువైంది. రోగిష్టిదని, దానికి కష్టం కలగకూడదని అది అన్నదానికల్లా తల ఊపాము. దాంతో దానికి మిగతా అందరినీ చిన్నచూపు చూడడం అలవాటయ్యింది. నీవే సర్దుకోవాలి. దాని బాధ అర్థం చేసుకుని ఓర్పు వహించాలి ప్రసాద్. ఓర్పు ఎంతకని సహించను? ప్రతి నిమిషం కించపరుస్తుంటే ఎంతకని సహిస్తాను? కట్టుకున్న వాడన్న గౌరవం కాదు కదా. నౌకరికి ఇచ్చినంత విలువ కూడా నాకు ఇవ్వకుండా తీసి పారేస్తుంటే ఇంతకని ఓర్చుకోవాలి. మీకు డబ్బుంది. ఆ డబ్బుకి ప్రలోభపడే ఈ పెళ్ళి చేసుకున్నాను నిజమే. అయితే మాత్రం నేను మనిషిని కానా? ప్రసాద్ ఆవేశంగా అన్నాడు. ముందు నుంచి అంతా చెప్పాడు. నిజమే, కానీ ఏం చేయను చెప్పు? దాన్ని మంచిగా లొంగ తీసుకోగలం, కానీ ఏ మాత్రం అధికారం చూపినా అది సహించదు అంటూ నారాయణమూర్తిగాడు ప్రసాద్ని బ్రతిమిలాడుకుంటూ గంట బోధపరిచాడు. నీవు, నీ కూతురు గంగలో దూకండి, నేను పోతున్నాను. ఇంతకంటే అడుక్కు తినడం నయం అంటూ ప్రసాద్ అనాలన్నంత ఆవేశం వచ్చింది ప్రసాద్కి. ఆయన చెప్పే ప్రతి సంజాయిషి వింటుంటే
కానీ ఆయన మొహం ఎదుట ఏమనలేక ఊరుకున్నాడు ప్రసాద్. అతని అవస్థ అర్థమయ్యింది ప్రసాద్. ఆయనకి కూతురి మీద పిచ్చి ప్రేమతో ఆయన నిస్సహాయుడయ్యాడు. కూతురు అల్లుడి మధ్య సామరస్యం కుదరలేదని వాళ్ళిద్దరినీ చూస్తూ ఆయన గ్రహించాడు. కానీ చూసి చూడనట్టు ఊరుకున్నాడు. తను చెయ్యగలిగింది ఏమీ లేదని, కూతురు మారదని తెలుసు నారాయణమూర్తి గారికి. ప్రసాద్ నెమ్మదస్తుడు కనుక సర్దుకుపోతాడని, అన్నిటినీ మరిపింపజేసే డబ్బు ప్రసాద్ నోరు మెదపనీయదు అని ఆ లక్ష్యం చేశాడు. ఈరోజు ప్రసాద్ ఆవేశం చూశాక అతని మొహంలో కనిపించిన చిరాకు, నిర్లిప్తత, అతను పొందిన అవమానం అన్నీ చూశాక ఇలా చాలా రోజులు గడిస్తే అల్లుడి ప్రాణం విసిగితే ఏ డబ్బు అతన్ని కట్టిపడేయలేదని తెలుసుకున్నారు నారాయణమూర్తి గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.